వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. యూరియా ఏదయ్యా? ఈ యూరియా కృత్రిమ ఇప్పుడు వాస్తవానికి ఖరీఫ్ సంబంధించింది మనకు దాదాపుగా 11 లక్షల టన్నులు యూరియా మనకు అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి. 11 లక్షల టన్ను యూరియాకు సంబంధించి ఇప్పటిదాకా మనకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటిదాకా సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ యూరియా ఇంత ఈరోజు కొరత ఎందుకైంది? ఈ కృత్రిమ కొరతనా, లేకపోతే వాస్తవానికి మనకు యూరియా దొరకట్లేదా, రావట్లేదా? ఈ విషయాలపై ఈరోజు చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో, వర్షాకాలం మొదలైన తర్వాత 50 కిలోల బ్యాగును, గతంలోనే 50 కిలోల ఉన్న బ్యాగులను 45 కిలోలుగా చేసి రైతుకు ఏదైతే సరఫరా చేయాల్సిన బస్తాలు ఉన్నాయో ఆ బస్తాలను సంబంధించింది కూడా వారికి యూరియా ఎక్కువ శాతం ఉపయోగిస్తే మాత్రం ఎక్కువ పంట వస్తుంది అనే ఏదైతే రైతులు భ్రమలో ఉన్నారో ఆ భ్రమలు తొలగించడానికి 1 ఎకరానికి 3 బస్తాలు అయితే సరిపోతాయి అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించింది ఆధార్కు పరిమితం చేసిన కేవలం ఆధార్ చూపెట్టి మాత్రం రైతులకు ఇస్తున్నారు అని చెప్తున్నారో ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి, విశ్లేషించడానికి, అలాగే పోలాండ్, బల్గారియా, ఇరాన్ నుండి మనకైతే యూరియా రావాల్సినదో సరైన పద్ధతిలో వస్తున్నాయా లేకపోతే రావట్లేదా, ఈ షిప్పుల రాకపోకలకు యుద్ధ వాతావరణంలో సమయంలోనే ఈ టారిఫ్లు, ఉప టారిఫ్లు ఈ సమయంలోనే అసలు వాస్తవానికి యూరియా కొరత ఎందుకు ఏర్పడ్డది? అలాగే ప్రధానంగా మనకు ఏదైతే గత సంవత్సరం 1,14,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేసిన ఆర్ఎఫ్సిఎల్ ఈరోజు కేవలం ఇప్పటి వరకు 10,000 టన్నులు మాత్రమే ఎందుకు ఈరోజు ఉత్పత్తి చేయగలిగింది? అందులో అసలు ఎందుకు అక్కడ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్తున్నాయి. మరీను ఈరోజు ఒక్కసారిగా కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు ఎందుకు ఈ ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు మూతపడుతుంది బార్? ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఈరోజు మనతో ఉన్న స్ట్రింగిష్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, మనకు మన ప్యానెల్లో మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో ప్యానెలిస్టులు, వారందరికీ ప్రత్యేకంగా జంగా రాఘవరెడ్డి గారు, మాజీ డీసీసీబీ చైర్మన్, ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జంగా రాఘవరెడ్డి గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, అలాగే ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ యాదవ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఈరోజు మనతోని విశ్లేషించడానికి ఈ కృత్రిమ కొరత ఉన్నదా లేకపోతే వాస్తవానికి కొరత ఉన్నదా ఈ విషయంపై విశ్లేషించడానికి ప్రముఖంగా ఈరోజు మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, గత సంవత్సరం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 1,11 టన్నుల ఉత్పత్తి చేసిన ఆర్ఎఫ్సిఎల్ మూతబడ్డది. కేవలం చిన్న చిన్న కారణాల వల్ల నెలల కొద్ది మూతపడుతుంది. ఎందుకంటారు? కేవలం 10,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. ఈరోజు రాష్ట్రానికి 11 లక్షల టన్నులు అవసరం ఉన్నది. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు, ఎలా మొదలు పెడతారు సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం ప్రారంభం చేసే ముందే ప్యానల్ని ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇది అద్భుతమైనటువంటి చర్చగా ఉండబోతోందని నాకు ఇప్పుడే విశ్వాసం కలుగుతోంది. ఎందువల్ల అంటే ఈ అంశంపై మాట్లాడడానికి నిజంగా నాలెడ్జబుల్ పర్సన్స్ ఈరోజు మన ప్యానల్లో ఉండటమే దీనికి కారణం. యూరియా కొరత అనేటువంటిది రాష్ట్రాన్ని ప్రస్తుతం కలిచివేస్తున్నటువంటి ఒక సంఘటనగా మనం తీసుకోవచ్చు. వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఈ యూరియా కొరత విషయంలో మనం అందరం ఒకటి గమనించాలి. ఇది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాకుండా అనేక అంశాలకు సంబంధించిన సమ్మిళితమైనటువంటి ఒక విధానంగా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే యూరియా అనేది ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్ అని ఐ వాంటెడ్ టు స్ట్రెస్. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటి విషయమో అందరికీ తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, పథకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యూరియా కొరతను ఎలా ఎదుర్కోవాలి? ఎందువల్ల అంటే ఇక్కడ మనం పాలిటిక్స్కు అతీతంగా మాట్లాడేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి మనం ఈ వేదికలో అకాడమిక్గా మనం డిస్కషన్ చేసుకుందాం. యూరియా కొరత అనేటువంటిది ఏర్పడడానికి గల కారణాలేంటి,
అలాగే ఇలా ఏర్పడినప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా రైతాంగం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కార్యకలాపాలు ఈ ఖరీఫ్ సీజన్లో కొనసాగించుకుంటారు. అలాగే రాబోయే సీజన్లో కూడా వాళ్ళకు ధైర్యంగా మేము ముందుకు వెళ్ళగలమనేటువంటి ఒక ధీమాతో ఉండగలిగే విధానాన్ని పెద్దలందరూ కూడా సూచించాలి. ఆ విధానాన్ని మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్దాం. మన అందరి ఉద్దేశం ఒకటే, రైతాంగం ఇబ్బంది పాలు కాకూడదు. తెలంగాణ రైతాంగం ఎప్పుడు కూడా తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణగా నిలిచి ఉండాలి. అలాగే తెలంగాణలో వ్యవసాయ ఆధారితమైనటువంటి విధానాలు ఏవి కూడా ఇబ్బంది పాలు కాకూడదు అనేటువంటిదే మన ఉద్దేశం. కాబట్టి ఈనాటి చర్చా కార్యక్రమంలో పెద్దల యొక్క సూచనలు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి జంగా రాఘవరెడ్డి గారి దగ్గర వెళ్దాం. జంగా రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే కొరత సృష్టిస్తుందని చెప్తున్నారు. అంటే ఈ రోజు మనకు అవసరం ఉన్నట్టు దర్దాపుగా 11 లక్షల టన్నులు మనకు అవసరం ఉన్నాయి. అయితే ఈ 11 లక్షల టన్ను అవసరం ఉన్న సమయంలోనే ఈ రోజు కేవలం కేంద్రం మాత్రం 9,80,000 టన్నులు మాత్రమే మనకు కేటాయించింది. అయినప్పటికీ దాంట్లో కూడా కొరత పెట్టింది. ఇప్పటిదాకా సరఫరా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. అందుకోసమే రైతులు ఈరోజు బార్లు తీరుతున్నారు ఎరువుల షాపుల ముందు. అలాగే ఎక్కువ శాతం ఇది బ్లాక్ మార్కెటింగ్ పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? టీవీకి ఈ రైతు యూరియా గురించి చర్చా వేదిక పెట్టడం చాలా మంచిది. ఓకే, మొదటిగా ఫోర్సైట్ టీవీ నుంచి రైతులకు కానీ తెలంగాణ నాయకులకు కానీ అందరికీ ఒక రైతు బిడ్డగా, ఒక డిసిసి బ్యాంక్ చైర్మన్ గా, ఆయిల్ఫెడ్ చైర్మన్ గా ఒక సూచన చేయదలుచుకున్నా. అసలు యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల పంట ఉత్పత్తి ఎక్కువ వస్తున్నా అన్న మాట అబద్ధం. ఎక్కువ యూరియా యూజ్ చేస్తే దానివల్ల చౌడు భూమిగా మారే అవకాశాలు ఉన్నాయి. పంట నష్టపరిహారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత యూరియా తక్కువ వాడితే అంత మంచిదని చెప్పి నేను రైతులకు కానీ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రైతుగా నేను 180 ఎకరాల నేను వ్యవసాయం చేస్తున్నా, 50 ఎకరాల ప్యాడీ చేస్తున్నా. దయచేసి రైతులందరూ కూడా యూరియా తక్కువ వాడాలి. పెంట కానీ లేకపోతే వేరే వేరే రకాల పంట ఉత్పత్తి కోసం బలమైన సేద్యం చేయడం కోసం ఉపయోగించాలి తప్ప, లేకపోతే రాగడి తోలడమో, చెర్ల మట్టి తోలుకోవడమో, లేకపోతే ఇలా ఇంకా పెంచుకోవాలి తప్ప యూరియా ద్వారా మీరు ఉత్పత్తి పెంచాలన్నది ఇది తప్పుగా భావిస్తా ఉన్నాను. తప్పు కూడా మంచి రైతులు ఎవరైనా కూడా ఇది తప్పుగానే భావిస్తా ఉన్నారు. అది టెంపరవరీగా వ్యవసాయం చేసేవారు, ఒక 5 సంవత్సరాలు వ్యవసాయం చేసేవారికి ఇక యూరియా వేయాలి పంట తీసుకోవాలి, యూరియా వేయాలి పంట తీసుకోవాలి అన్నది తప్పు ఆలోచన. దాంతోపాటు మనకు యాక్చువల్గా ఏప్రిల్ 2025లో 1,75,000, మేలో 2025లో 1,60,000, జూలైలో 2020 1,70,000, జూలైలో 1,60,000, 6,60,000 టన్నులు మనకు అవసరం ఉండే ప్లాన్, యాజ్ పర్ ప్లాన్. సప్లై అయింది మాత్రం ఇప్పటి వరకు మనం తప్పు చెప్తా ఉన్నారు. మీరు ఒక వాటిలో తప్పు చెప్తారు. మీరు 2 లక్షల చిల్లరే వచ్చిందని చెప్పారు. తప్పది. 4,50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై అయిందని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నా. దాంతో డెఫిసిట్ ఉన్నది మాత్రం 2,10,000 మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం మనకు 9 లక్షలు మనకు రికవరీ చెప్పిండు. దాని కారణం ఏ పార్టీ మీదనో ఎవరి మీదనో ఇది నిందలు వేయాల్సిన అవసరం లేదు. సరే, యుద్ధరీత్యా కావచ్చు, మాన్సూన్ కావచ్చు, లేకపోతే ఇవన్నిటి కారణాల వల్ల మనకు తగ్గిన మాట వాస్తవం. అనవసరం చేసి ఇది తగ్గి వస్తుంది. మనకు ఇచ్చిన రికవరీ కన్నా వాళ్ళు తక్కువ సప్లై చేస్తా ఉన్నారు. దానివల్ల ఈ కొరత. దానివల్ల చైనా కానీ ఎలా కానీ అందరికి అట్లనే మంగళూరు వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు మనకు. యాక్చువల్గా మనకు ప్రామిస్ చేసింది 3,40,000 వాళ్ళు సప్లై చేసింది. ఎస్టిమేటెడ్ 2.38. వాళ్ళు ఇచ్చింది తక్కువ. ఈ రామగుండం నుంచి యాక్చువల్గా వాళ్ళు 30 మెట్రిక్ టన్నులు 60 ప్రామిస్ ఇంతవరకు కూడా ఏమీ ఇవ్వలేదు. అప్పుడు 30 ప్రామిస్ చేశారు, 14 ఇచ్చారు. ఇప్పుడు 60 ప్రామిస్ చేశారు, ఇంతవరకు కూడా ఇవ్వలేదు.
అంటే దీనికి అన్నిటికీ కారణాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వ్యవసాయానికి ఈ యూరియానే ప్రధానం అన్నది నేను తప్పుగా భావిస్తున్నా. సరే, కొంత మాత్రం అవసరం ఉంది. రైతులు దీని మీద కొంచెము ఇబ్బందులు పడుతున్నారు. సప్లై కారణము కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. నేనైతే తప్పకుండా భావించేది ఏంటంటే ఆ యుద్ధ వాతావరణం ఒకటి, తర్వాత మాన్సూన్ ఒకటి, తర్వాత మంగళూరు ఫర్టిలైజర్ వాళ్ళు ఇస్తారన్న ప్రామిస్ తగ్గిపోవడము, దీనివల్ల కొంత కొరత ఉన్నమాట నిజంగా మీకు తెలియజేయక తప్పదు. కాబట్టి ఇదంతా సరే, ఎవరి మీద నిందలేసి ఏదో చేయాలని ఏం కాదు. ఇక సప్లై మాత్రం తగ్గించిన మన వాస్తవం. కేంద్ర ప్రభుత్వం మాత్రం 11 మీరు అన్నట్టు 11 లక్షలు ఇవ్వాల్సింది 9 లక్షలే దిగుబడింది. అసలు దీనికి అంతా దృష్టిలో పెట్టుకొని ఎస్ సార్, మీ టెక్నికల్ ప్రాబ్లం వస్తుందండి, మీరు బండి ఆపి మాట్లాడితే బాగుంటుందండి. ఒక్కసారి ఇదే విషయంలో వెంకటరెడ్డి గారి దగ్గర తెలియజేస్తాం. ఇదే పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. పల్నాటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన జంగారెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదైతే రైతుకు అవసరం ఉన్నదో, రైతుకు ఎంతైతే అవసరం ఉన్నదో దానికన్నా ఎక్కువ రైతు తీసుకొని దాన్ని ఉపయోగిస్తున్నారంటూ చెప్తున్నారు. అలాగే రైతులకు సంబంధించి ఖచ్చితంగా మేము యూరియా సప్లై చేస్తున్నట్టుగానే చెప్తున్నారు. కాకపోతే ఈరోజు అధికారికంగా లెక్కల ప్రకారం మాత్రం ఇప్పటి వరకు 2.2 lakhs కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా సరఫరా చేసింది మాత్రం 1.7 lakh tons మాత్రమే. ఈ విషయంపై జంగారెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి దీనికి పొంతలు లేకుంది. అంతే, దీనికి సంబంధించిన వాస్తవంగా ఇంత సరఫరా చేశామని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాడుతా ఉంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత ఉంది అని ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు చెప్పలేదు. 9.5 సంవత్సరాలు ఈవెన్ బీఆర్ఎస్ పాలన కూడా జరిగింది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు కూడా ఎక్కడ మన రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకటి. రెండవది, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం డిమాండ్ చేసింది 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి, రబీకి కానీ ఖరీఫ్ సీజన్ కావాలని చెప్పిండే. దానికి దగ్గర 11 అన్నాను. నాకు లెటర్ ఉంది. అది యాక్చువల్గా అఫీషియల్ 10,48,000 టన్నులు మనకు కాదు. ఆన్ పేపర్ మీరు చెప్పొచ్చు. ఆన్ పేపర్ లో మీరు రిక్వెస్ట్ చేసి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అని చెప్పారు. దాంట్లో 12.02 lakhs మెట్రిక్ టన్స్ సప్లై కూడా అయింది. ఇప్పుడు మీ దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. అది ఎక్కడ పోయింది, ఎక్కడ అనేది అది క్లారిటీ లేదు దాని మీద. అంటే బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారా, మిడిల్ మెన్ రేట్లు పెంచి అమ్ముతా ఉన్నారా, ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది కొంచెం క్లారిటీ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఆ లెక్కల్లో ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతా ఉన్నారు. సో ఈవెన్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినా కూడా, మిగతా వాళ్ళు చెప్పినా కూడా ఆ క్లారిటీ రావట్లేదు. వీళ్ళు రిక్వెస్ట్ చేసింది ఎంత, వచ్చింది ఎంత, ఇప్పుడు ఎందుకు ఈవెన్ మిగిలినా కూడా ఇది ఎక్సెస్ గా ఉన్నా కూడా ఇప్పుడు కొరత ఉందని చెప్తా ఉన్నారు. అంటే పంటల సాగుబడి ఎక్కువైందా, లేకపోతే రిక్వెస్ట్ చేయడం తగ్గిందా, ఎందుకు అనేది ఇప్పుడు ఇది మన అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాలి. కానీ అది క్లారిటీ లేదు. రెండవది, ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు 1,75,000 సప్లై అయింది. అది కరెక్ట్ కాదు. అది మొత్తం సప్లై అయింది. ఇంకేమైనా రిక్వెస్ట్ కావాలి, ఇంకేమైనా కావాలంటే ఇమ్మీడియట్ గా మోడీ గారి ప్రభుత్వం రెడీగా ఉంది. ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత కావాలో ఇవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే ఇన్ టైంలో రిక్వెస్ట్ చేస్తే అదే ఆన్ టైంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆగస్ట్ లో పంటలు వేస్తా ఉన్నారు. దగ్గర నేను అనుకుంటా 70 లక్షల ఎకరాల్లో పంట, 90 లక్షల ఎకరాల్లో పంట వేస్తా ఉన్నారు. 90 లక్షల ఎకరాల్లో పంట వేస్తే దానికి ఎస్టిమేషన్ ఎంత, రిక్వైర్మెంట్ ఎంత, అదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సి రిక్వెస్టో లేకపోతే ఆర్డరో పెట్టాల్సి ఉండే. కానీ అక్కడ ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే, లేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి తప్పితే, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వం తప్పు ఎక్కడ ఉంటది? మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, మా బీజేపీ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా చెప్తారు, అనేక మార్లు మీటింగ్లో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మా వైపు నుండి
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు లేవు. అడిగినంత ఇచ్చాం, కాకపోతే వాళ్ళే డెఫిషిట్ చూపిస్తా ఉన్నారు. 2.5 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళ దగ్గర ఉంది, ఇంక కావాలంటే కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ అన్న ఒక్క నిమిషం అన్న మీరు చెప్పినట్టే 9 లక్షల రూపాయలు మేము అడిగినాము, రికవరీ తక్కువ అడిగినాం, ఎక్కువ అడిగినామో పక్కకు పెట్టేసి అన్న. అది మా తప్పిదమా ఏ తప్పిదమా పక్కకు పెట్టాను. మీరు చెప్పిన ప్రకారము 9 లక్షల టన్నులు రికవరీ అడిగామని చెప్పారు. మరి 9 లక్షల రికవరీ వచ్చిందా అన్న? రాలే కదన్న. మరి అది కేంద్ర ప్రభుత్వం లోపం అంటారా అన్న? కేంద్ర ప్రభుత్వం లోపం అంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లోపం అంటారా చెప్పన్న. ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా 2.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది, అది ఎక్కడ పోయింది అది క్లారిటీ ఇస్తలేరు మీరు. 12.02 లక్షల మా దగ్గర 2 లక్షల మా దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్ను ఇప్పుడు స్టాక్ ఉన్నదని ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇప్పుడు మీకు 100% చెప్తున్నాము, ఉన్నది కూడా మా దగ్గర ఉంది కూడా ఉన్నది, చేస్తున్నాం. నేను లేదని ఎక్కడ తప్పు చెప్పలే మీకు అన్న. నేనేమంటున్నానంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు తమ సప్లై చేయాల్సింది, మేము రికవరీ ఇచ్చినది మీ ప్రకారమే, మీరు చెప్పిన ప్రకారమే అడుగుతున్నప్పుడు మరి మిగతా ఎందుకు సప్లై అయితే లేదన్న కారణం చెప్పరా? ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే మీ దగ్గరే ఉంది ఎక్స్ట్రా. మళ్ళీ మీరు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ పోయిందా? మిడిల్ మ్యాన్ మధ్యలో వచ్చిర్రా? లేదా దందాలు చేస్తున్నారా? ఇవన్నీ కూడా అంటే ఇన్ని సంవత్సరాలల్లా 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. అంటే మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ లెక్కల్లో తప్పు చేస్తా ఉందా, లేకపోతే దాన్ని ఉన్నదాన్ని మరి ఎక్కడన్నా వేరే వాళ్ళు మధ్యలో బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారా? కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారా? ఏం జరుగుతుందో తెలియట్లేదు దీంట్లో. కానీ అడిగిన దానికి మేము సమాధానం, అడిగిన దానికి కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం సప్లై చేసింది. రెండవది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైతులకు కావాల్సింది యూరియా. యూరియా అన్న చెప్పినట్టుగా యూరియా ఎక్కువ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందను, లేకపోతే ఇంకేం జరుగుతాను అంటే అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత వేయాలో అంతే వేయాలి. అంటే యూరియా వేసేసి దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి దాన్ని అనవసరంగా ఉన్న భూములు కూడా ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని ఫర్టిలిటీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా తగ్గించుకోవాలి. రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు కావాల్సింది అంటే దగ్గర పోయిన సంవత్సరం, నేను ఒక చిన్న లెక్క చెప్తాను జమీల్ గారు. పోయిన సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో 3.28 lakhs మెట్రిక్ టన్స్ అవసరం వచ్చింది. అంటే 3,28,000 మెట్రిక్ టన్స్ రైతులు కొనుక్కున్నారు ఖరీఫ్ సీజన్ లో. 8,000 ఎకరాలు వేసినప్పుడు 78 లక్షల ఎకరాలు వేశారు. 78 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఎస్టిమేషన్ ఏమని చెప్తా ఉన్నారంటే 90 లక్షల ఎకరాల్లో టోటల్ గా పంటలు వేశారు. ఆ పంటల్లో దగ్గర 26 లక్షల ఎకరాలేమో వరి, 44 లక్షల ఎకరాలేమో పత్తి, 5.5 లక్షల ఎకరాలేమో మక్క, 4.5 లక్షల ఎకరాల్లో కంది వేశారని చెప్తున్నారు. వీటన్నిటి కూడా యూరియా వాడుతా ఉన్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున వాడుతున్నారో తెలియదు, కానీ దాని అన్నిటికీ అంటే రిక్వెస్ట్ పోయినసారి 78 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 90 లక్షల ఎకరాలు అయింది. అది వాళ్ళకి తగ్గట్టుగా సరిపోను. ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఎస్టిమేషన్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఆర్డర్ పెట్టిందా లేదా, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా, అది క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. నేనేమంటానంటే ప్రతిదాన్ని కూడా ఇప్పుడు కూడా మనం రోజు చూసుకుంటుండాలి. మనం చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది లాస్ట్ టైం, మన యాసంగిలో కూడా బోనస్ ఇస్తానని ఇవ్వలేదు. రెండో పాయింట్ ఏంటంటే కళ్ళలోకి ధాన్యం వచ్చిందాకా, ధాన్యం వచ్చిన తర్వాత కూడా 2 3 నెలలు అనుకుంటా ఆల్మోస్ట్, కానీ పట్టించుకోలేదు. అక్కడ ఏమవుతుందంటే ధాన్యం వచ్చిన తర్వాత తడిచిపోతా ఉంటే, ముద్దైతా ఉంటే, ఈవెన్ దాని మీద కనీసం రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టలేదు మంత్రి గారు. రివ్యూ మీటింగ్ టైం లేకపోయినా కూడా కనీసం డిస్ట్రిక్ట్లలో ఎంపీలకో ఎమ్మెల్యేలకో వాళ్ళకో ఒక ఇది ఇస్తే వాళ్ళ బాధ్యత ఇస్తే చేసుకుంటోళ్ళు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర
ఒక సమర్థవంతమైన పాలన జరగట్లేదు. ఈవెన్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, దాని మీద రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎప్పటికప్పుడు మనకి ఏం కావాలి ఏంటి అనేది చెప్తే డెఫినెట్ గా అంతే. అది ఇప్పుడు సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. అదే సమయంలో ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గర వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా యూరియా కొరత కనబడలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ రోజు యూరియా కొరత కనబడుతుందని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపుగా 2.2 lakh tons ఏదైతే ఉన్నదో యూరియా ఎక్కడ పోయింది అని ఇప్పటిదాకా లెక్కలు లేవని చెప్తున్నారు. కానీ జంగారెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే, మా దగ్గర స్టాక్ ఉన్నది, కొరత ఎక్కడా లేదు, ఎవరికి రైతులకు సంబంధించిన మనం ఖచ్చితంగా అది సరఫరా చేస్తున్నాం. కొన్ని కారణాల చేత, మాన్సూన్ కారణాలే కానీ, యుద్ధం కారణాలే కానీ, దానివల్ల కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో దానికి కొంచెం కొరత ఏర్పడ్డట్టుగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా మీరేమంటారండి? వాస్తవానికి ఈరోజు బ్లాక్ మార్కెట్ వాళ్ళు దీన్ని సొమ్ము చేసుకున్నట్టుగా చెప్తున్నారా? రైతులు పడే కష్టాలకు సంబంధించిన సారి అయిన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తలేదని మీరు అంటున్నారా? నమస్తే జమీల్ భాయ్. ప్లీజ్ గో హెడ్ సార్. ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్తే. ఒక మంచి విషయం మాత్రం మా జంగారావు రైతు బిడ్డగా ఒక మంచి విషయం మాత్రం చెప్పిండు. ఇప్పటిదాకా మంత్రులు ఒక్కో మంత్రి ఒక్కో తిరిగే చెప్తున్నాడు. కొరతే లేదని ఒక ఆయనే, అసలు అవసరమే లేదని ఒక ఆయనే, అవసరానికి మించి కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నాడు ఒక ఆయన అన్నాడు. కానీ రైతు బిడ్డ కాబట్టి రాఘవన్న వాస్తవం చెప్పిండు. నిజానికి అవసరానికి తగ్గట్టుగా యూరియా సప్లై చేయలేకపోతున్నాం, సప్లై కాలేదు, లేదు, అందుబాటులో కూడా కావాల్సినంత లేదు అనే విషయాన్ని రైతు బిడ్డ కాబట్టి వాస్తవం చెప్పిండు. అట్లా వెంకన్న కూడా కేవలం చేతులు దులుపుకునే పద్ధతిలో అవసరాన్ని పెట్టి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. దీని అన్నిటి కారణం అన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పాలనా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉందన్న. పాలనా యంత్రాంగం అధికారులకి పాలకులకి మధ్య, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏదైతే సమయానుకూలంగా, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరం మేరకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడంలో కానీ, ఆ వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం కానీ, ఇప్పుడు మొత్తం గతంలో 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 20 నెలలు అయింది దాదాపు అధికారంలోకి వచ్చి. మరి గతంలో మనం ఎంత వాడుకున్నాము, ఎంత అవసరం ఉండేది, ఇప్పుడు పెరిగినటువంటి ప్రాధాన్యత క్రమం వల్ల ఎంత అవసరం ఉంటుందనే ఏవి వాళ్ళ ప్రియారిటీలో లేదన్న. వ్యవసాయం విషయంలో, రైతుల విషయంలో వాళ్ళ ప్రియారిటీ అంశంగా లేకపోవడము, సమన్వయం లేకపోవడము, అన్నిటికి మించి రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేని కనబడుతుంది కొట్టొచ్చినట్టు. రెండోది కృత్రిమ కొరత అంటున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగము చేతిలో ఉండేది కదా, ఇది ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ మార్కెట్ లోకి పోయింది కాదు, పిహెచ్ఎస్ల ద్వారా అన్న ఆల్రెడీ డీసీబీ చైర్మన్ గా చెప్పిండు. కాబట్టి ఇది సమన్వయ లోపము, పర్యవేక్షణ లోపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవసరము ఈ రోజు కంటే కూడా వచ్చే నెలలో, అంటే ఈ సీజన్ లో ఇప్పుడే కొరత సృష్టిస్తే రానున్న వచ్చే నెల 2 నెలల తర్వాత అవసరం ఉన్నాయని కూడా ఇప్పుడు మళ్ళా అసలు దొరుకుతో లేదో అనే అభద్రతలోంచి ఇంకా ఎక్కువ ధర పెట్టైనా సరే బ్లాక్ మార్కెట్ లో పోయి కొనుక్కునే పరిస్థితి, లేదా రైతులు ఆందోళన పోయే పరిస్థితి ఉంటుంది. రైతులు ఆందోళన చెందకుండా ఇప్పుడు అవసరం మేరకు మేము ఇవ్వగలుగుతాం, ఇస్తాము అని చెప్పి ఒక అందరూ కలిసి ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, అసలు అధికారులు ఇచ్చే స్టేట్మెంట్ కి మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ కి పొంతం లేకుండా ఉండడం అనేది కొంత రైతులలో అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికైనా దీని మీద ఒక సమీక్ష జరిపి కింది స్థాయి నుంచి, అంటే గ్రామీణ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ అధికారులు అంతా కలిసి ఒక సమీక్ష జరిపి మనకు వచ్చిన అవసరం ఎంత, నిజానికి అవసరం ఎంత, ఉన్నది ఎంత, రావాల్సింది ఎంత, అది ఏ టైం వరకు అవసరం ఉంటుందో అప్పటికల్లా మేము అందిస్తాము. ఇప్పుడు అవసరం మేరకు ఇంత తీసుకోండి అని చెప్పాలి. కానీ ఎప్పుడూ లేనిది అన్న, నరేంద్ర మోడీ గారు అయితే 15 నుంచి 11 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో ఎన్నడూ రాని చెప్పులు లైన్ లో పెట్టే పరిస్థితి, బస్తాలు లైన్ లో పెట్టే పరిస్థితి, రైతాంగం ఆందోళన చేసే పరిస్థితి ఉంది. అంటే సమన్వయ లోపం ఉన్నట్టా లేదా, లేదా? కనీసం రైతు బిడ్డ కాబట్టి ఒప్పుకుంటున్నాడు, కానీ మిగతా వాళ్ళు కనీసం వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కనీసం ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు అన్న. ఇంకా సీజన్ అయిపోలేదు, ఇప్పుడే ఇప్పుడు చెప్తున్నారు. అంటున్నారు కాబట్టి ఒకసారి సబ్మిషన్. మీ పార్టీ అధికారంలో వచ్చింది 2014లో, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పుడు మన 9.5 సంవత్సరాలు. మరి అదే టైంలో ఒక చెప్తున్నా, అదే టైంలో 2014 నుంచి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది కూడా, బీజేపీ ప్రభుత్వం వచ్చింది కూడా. అప్పటి నుంచి 9.5 సంవత్సరాలుగా
ఎవరు సప్లై చేస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వమే కదా. అదే మోడీ గారు చెప్తున్నా, ప్రభుత్వమే కేంద్ర సప్లై చేస్తా ప్రభుత్వాల మధ్య ఉంది. సమన్వయం దానికంటే ముందు చెప్తున్నా. ఒక నిమిషం నేనేమంటలే, ఒక నిమిషం. దానికంటే ముందర 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1 యూపీఏ 2 ఆయంలో చెప్పులు పెట్టుకొని రైతులు ఎన్నో కష్టాలు పడి యూరియా దొరక్క ఎన్నో తప్పలు పడ్డారు. కానీ ఆ టైంలో యూరియా దొరకలే. తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కంటిన్యూస్ గా ఏ రాష్ట్రంలో లేకుండా యూరియా తప్పకుండా ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి చేస్తే ఈ రోజు సఫిషియెంట్ గా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలి. చెప్పండి యాదవ్ గారు, చెప్పండి శ్రీ యాదవ్ గారు. అంటే నేను అదే చెప్తున్నా, మళ్ళీ నేను అదే విషయం చెప్తున్నా. పర్యవేక్షణ లోపము, ప్రణాళిక లోపము, ప్రణాళికబద్ధంగా లేకపోవడం అనేది మేము గతంలో వాడుకున్నది. మన దగ్గర రైతులు ఇలా కొత్తగా వ్యవసాయం చేస్తలేరు. రైతులు యూరియాని ఈ రోజే వాడతలేరు. ఇంకోటి, ఇప్పుడు యూరియా వాడితే భూసారం దెబ్బతింటుందని మన రాఘవన్ చెప్పేది నిజం. సైంటిస్టులు శాస్త్రీయంగా యూరియా వాడకం ఎక్కువ వల్ల భూసారం దెబ్బతింటదనేది, రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలనేది, పంజాబ్ తర్వాత అత్యధిక రసాయనిక ఎరువులు వాడుతున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ ఉంటుందనేది, ఇవన్నీ నిజాలే. ఈ నిజాలు మనం ఎట్లా చెప్పాలి? రైతాంగానికి ఆల్టర్నేటివ్ని నానో యూరియా పద్ధతిలో లేకపోతే ఇంకో కొత్త పద్ధతిని అలవాటు చేసి రైతాంగానికి ముందుగానే అప్రమత్తం చేసి ఈ సీజన్ లో మనం గింత ఎకరానికి గింతనే మనం సప్లై చేస్తామని ముందస్తుగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి అవసరాన్ని మించి వాడడం అనేది రైతులకు కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ఇవన్నిటికీ ఒక ప్రణాళిక ఉండాలి అంటున్నా. వాళ్ళ ప్రియారిటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీలో వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ విషయాలు కానీ, రైతులకు సంబంధించినటువంటి అవసరాలు ఏ సమయానికి ఏది అవసరం అనే విషయంలో కానీ అధికారులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపము, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపము, ఈ అంతా కలిసి రైతాంగాన్ని గందరగోళంలో పెట్టి అయోమయం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఎప్పటికప్పుడు రైతాంగంతో సమన్వయం జరిపి అవసరం మేరకు ఇప్పుడు లేదు అని కొరత సృష్టిస్తే ఏమవుతుందన్నా? ఆగస్టులో వేయాల్సిన ఆయన, సెప్టెంబర్ లో వేయాల్సిన ఆయన రేపు ఈ రోజు స్టాక్ తీసుకుపోవాలనుకుంటాడు. ఇంకోటి, ఇంతకుముందు ఒక మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు వెంకన్న. ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము? రైతులకు పెట్టుబడికి ముందుగానే పెట్టుబడి సాయం కింద మనం ఇక్కడ రైతు బంధు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు రైతు భరోసా అన్నారు. ఆ రైతు భరోసా మధ్యలో ఉంటున్నారు. అప్పుడు భరోసా ఇచ్చి ఉంటే వాళ్ళకి ఆ మేరకు అవసరం ఉన్నటువంటి 1-2 యూరియా బస్తాలు ఆ రైతుల దగ్గర కూడా ఉండేటి. ఇప్పుడు ఏమైంది? రైతుల దగ్గర ఎవరి దగ్గర కనీస నిల్వలు లేవు. నిల్వలన్నీ అప్పుడే కొన్ని తీసుకొని ఉండుంటే కనుక రైతులు ఏం చేస్తారన్నా, ఒక పంటకు సంబంధించినటువంటి నిల్వలు ఆ పంటకే ఉడగొట్టుకోరు. 1-2 బస్తాలు అప్పటికి ఉంటాయి, ఇంకొక బస్తా తెచ్చుకుంటే ఈసారి సరిపోతుంది అనుకుంటారు. దానివల్ల ఏమైంది? వీళ్ళు గతంలో రైతు భరోసా ఎగ్గొట్టడం వల్ల ఏమైంది? అప్పుడు రైతులు ఎవరో అవి తెచ్చిపెట్టుకోలేదు. దానివల్ల ఇప్పుడు అప్పుడే అవసరం, ఇప్పుడు అవసరం. అంటే గతంలో కొంత నిల్వ ఉండేది, ఆ నిల్వకు కొత్త వాటికి కలిపితే వాళ్ళ సమస్య తీరేది. అది కూడా ఒక కారణం. రైతు భరోసా ఇన్ టైంలో ఇవ్వకపోవడం ఒక కారణం, ప్రణాళికలో పోవడం ఒక కారణం, అధికారులకు ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడం, ఇవన్నిటి వల్ల అయింది. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పటికైనా రైతులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా ఈ ఆధార్ కార్డుకి బస్తా ఇచ్చిన ఏందన్నా ఆ లిమిటేషన్ పెట్టడం అనేది తప్పు. ఇప్పుడు రైతుల మీదకి నెడదామని చూస్తారు. ఎక్కువ యూరియా వాడితే భూసారం దెబ్బతింటుందని కొత్త విషయాలు ఈ రోజు రైతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చెప్పేది ఒక మనిషి రోగనిరోధక శక్తికి తగ్గి తను బలహీనపడే మనిషికి నువ్వు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడద్దు, దీనివల్ల రిఫ్లెక్షన్స్ ఉంటాయని చెప్తామా? ప్రణాళిక లేని ధనం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికైనా మంత్రులు కనీస సమన్వయంతో వ్యవసాయాన్ని ప్రథమ ప్రియారిటీగా తీసుకొని చేస్తే తప్ప ఈ సమస్య నుంచి బయటపడదు. లేకపోతే రైతులంతా ఆందోళనకు గురయ్యి అంతా బ్లాక్ మార్కెట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఓకే, శ్రీహరి యాదవ్ గారు ఒక్క నిమిషం. బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 1500 రూపాయలకు సంబంధించిన ఈ రోజు 1800కు ఉన్న బస్తాను కేవలం 270 రూపాయలకు ఒక బస్తా ప్రభుత్వం ఇస్తున్నది. ఆ సబ్సిడీ 1500 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఆ సంబంధించిన ఎకరానికి ఒక బస్తా అని చెప్తున్నది. అదే రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు మీద ఉన్నది. అయితే బ్లాక్లలో ఒకసారి యూరియాను తగ్గి ఉపయోగించుకునేందుకే ఒక ప్లాన్డ్గా 50 కిలోల బస్తాను 45 కిలోల బస్తాగా చేరింది. అయినప్పటికీ రైతులు మరొకసారి ఎక్కువ తీసుకోబోతున్నారు. ఈరోజు పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే రైతులు రోడ్ల పంటి బస్సు ఎరువుల షాపుల ముందా చెప్పులు ఏమంటారు దానికి పెట్టుకుంటా పోతున్నారు. ఇలాగా ఇంత దారుణమైన స్థితిలో రైతులు వాస్తవానికి అన్నపూర్ణగా ఉన్న మన దేశంలో ఇంత కొరత ఏర్పడడం వల్ల ఈరోజు వచ్చే ఎప్పుడైతే యాసంగి పంట అంటారు కదా, ఇది యాసంగి పంటలో చాలా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రమాణంగా ఎలా విశ్లేషిస్తారండి దీని విషయంలో? జమీల్ గారు, మీకు, సుధాకర్ శర్మ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, శ్రీహరి యాదవ్ గారికి, పోయినట్టున్నారు వారు జంగా రాఘవరెడ్డి గారికి, అందరికీ నమస్కారం.
ముంచేతి కంకణానికి అర్థం ఎందుకు అంటున్నాను, అదే కూడా లెక్కలు చాలా ఉన్నాయి. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే ఉంది, మనం దగ్గరనే ఉన్నాయి. ఇద్దరు చెప్పింది లెక్కలు. ఆ లెక్కలతో పరేషాన్ కానీ నేను చేయకూడదు. నాకు అనుమతి ఏంటంటే స్వతంత్ర రైతు సంఘాల వేదిక అని మాదొకటి ఉంది. రైతులు అందరూ అయితే పంటల పరంగా చెడిపోయారు, అయితే రాజకీయ పార్టీల పరంగా చెడిపోయారు, లేకపోతే కులాల పరంగా చెడిపోయారు. తెలంగాణలో కులాలు తక్కువ అని ఆంధ్రలో అయితే ఎక్కువ. మేమంటారంటే ఈ 3 రకాలు చెడిపోయారు. దీంతో సంఘటితంగా రైతాంగాన్ని అయోమయాలు పెడుతున్నాయి ఈ పార్టీలన్నీ. ఎందుకంటే ముంచేది కంగరానికి అర్థం ఎందుకు అంటున్నాను. ఒక మాట చెప్తాను, పటేల బొర్ర వంకర అంటే అంబలి కారకుడు చూడరా అని అంట. నాకు కావాల్సింది అంబలి కారకుడు చూద్దాం, వంకర అయితే చక్కగా అయితే చెప్పులు పెట్టకుండా 10 ఏళ్ళు ఆ ఎరువులు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటున్నాను. దాని మీద కుछ కాలా హై. నా లెక్కలు కరెక్ట్ చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు ఇద్దరు లెక్కలలో తేడా వచ్చింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపినా అని ఆయన అంటారు, ఇటేమో అందలేదు, అందిన కాడికి మేము ఉన్నాయి, స్టాక్ ఉన్నది, అడ్డగోలు మేము ఎంత అందిస్తా అని జగన్మోహన్ గారు ఆయన కార్పొరేషన్ చాలా బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు, ఆయనతో పూర్తిగా నేను చూపిస్తాను. ఎందుకంటే ఎరువు వాడడం కరెక్ట్ కాదు. మేము శ్రీహరి యాదవ్ గారు మా అందరికి తెలియదా ఎంత వాడితే ఏంది అనేది? గతంలో తెలియకుండే నేను చెప్తాను. నేను మెదక్ పెట్టాను, మెదక్లో మెతుకు పేరే మెతుకు పేరే మెదక్ నుంచి, మరి మెతుకు నుంచి మెదక్ వచ్చింది. అక్కడ మహబూబ్ నగర్, మనకు ముస్మా నగర్ అని 2 ఉంటాయి, గణపురం ఆయకట్టు నుంచి. మా బాబు ఏం చేసేది, మా మేనత్త వాళ్ళు అక్కడ ఉండేది. అయితే ఇక్కడ వ్యవసాయం మేము బోర్ల మీద వ్యవసాయం, బావుల మీద వ్యవసాయం, ప్రజ్ఞాపుల మేమేమో వ్యవసాయం మొదలు నాట్లు గిట్లా నేర్చుకుని బావుల మీద ఆధారంగా. ఆడేమో కాలువ రావాలి, ఒక 2 నెలలు లేట్ ఉంటుంది, 40 రోజులు లేట్ ఉంటుండే. ఆడిపోయి ఆడ వ్యవసాయం చేసేవాడు, ఆడ అంత వరే పండిద్దు. అయితే ఏమైంది తెలుసా, ఒక 15-20 ఏళ్ళు మొత్తం యూరియా వస్తే సిమెంట్ అయింది భూమి అంతా. మాకేమో గడ్డి కొరత, వాళ్ళకి అడ్డగోలు పశువులు ఉంటుండే. అక్కడ మీరు పడమటి కంటే మెదక్ ఆ సైడ్ పోతే ఇంటి ముందంటే కొట్టాలు ఉంటాయి. మనకేమో తెలంగాణలో ఇటు పక్కనేమో నల్గొండ ఇటు వచ్చినా కొద్ది దూరం ఉంటాయి, ఊరు అవతలు ఉంటాయి కొట్టాలు ఉన్నాయి. కానీ అక్కడ కొట్టాలు ఇంట్లో మన మనుషులు ఎట్లా ఉంటామో పశువులు అట్లే ఉంటాయి ఇంటి ముందట. ఆ ఎరువు వాడకపోతే ఇట్లా మాకు గొలవాలనిపిస్తుంటుండే. ఇప్పుడు ఏమైంది తెలుసా, పశు సంపద పోయింది, పశు సంపద ఎరువులు మొత్తం డిమాండ్ చెప్తున్నాడు. ఎందుకు వస్తుందంటే పశువులు వాడడం వల్ల పశువుల ఎరువు వాడతలేము, నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే యూరియా కొరత కారణాలు చెప్తా, సబ్సిడీ సంగతి ఏం చెప్తా, ఎక్కడ బ్లాక్ అయింది కూడా చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ముందర ఉండాలి, మందాన్ని ఉండాలి సామెత జమల్ గారు. అంటే మందంటే ఆ మందు కాదు, అంటే మందంటే ఎరువులు. ఇప్పుడు నెల కాలం పోయింది, జూన్ లో వర్షాలు పడి జూలై 15 దాకా వర్షాలు పడలే. జూలై 15 నుంచి మొదలైన మన దగ్గర వర్షాలు. అంటే నెల కాలం పోటీ 2 సార్లు ఇత్తనాలు వేసినాం మేము. నాకు చిన్న వ్యవసాయమే, రాగిరెడ్డి గారు పెద్ద వ్యవసాయం లేవు, కానీ 5-6 ఎకరాలకు వ్యవసాయం నేను. మేం చేసినాం అంటే ఒకసారి వేసినాము ఆశపడి, అయితే గుడిపోయినాము. మన పత్తి వేసినా మగతను వేసినా అన్నీ పోయింది. మళ్ళీ ఒకసారి 2వ పెట్టుబడి అక్కడ మొదలైంది. అయితే ఏమైందంటే ఎప్పుడైతే లేట్ గా వ్యవసాయం మొదలైందో, ఇప్పుడు ఆగస్టులో ఇంత ఎరువులు అవసరం లేకపోతుంది. జూలై 15 తర్వాత వేసే వరకు లేని అన్ని చిన్న మొలకలు లేకుండా గింత ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అడ్డగోలుగా వర్షాలు కూడా పడ్డాయి. వారం రోజుల నుంచి తెలంగాణలో చూడండి అడ్డగోలు వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు రాగడి భూములనేమో ఎర్రబడిపోతున్నాయి, ఏది పత్తులు. రెండోది రాగడి భూములలో మొక్కతో అయితే అటే పోయింది. ఇప్పుడు ఏమన్నా కానీ యూరియా వేస్తే లేస్తుందేమో రైతు ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఇత్తు కూడా పెట్టి పైసలు ఎగజల్లి మళ్ళీ పైసలు తీసుకోవాలి. ఇంతకు వెంకరెడ్డి గారు ఒట్ల మీద అమ్ముకోపోతే అమ్మపోతే అడివి, కొనపోతే కొరిగి ఉందని పరిస్థితి. దీని కారణం ఏంటంటే సమన్వయ లోపం కనపడుతుంది. నాకైతే ఫస్ట్ సిద్ధాంత పరంగా చూస్తే సమన్వయ లోపం ఇద్దరి మధ్య కనపడుతుంది. కేంద్రం మేము ఇచ్చిన అంటుంది, వీళ్ళేమో చేయలేదంటున్నారు, చేరింది కూడా లేదు ఎరువు అంటున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా చెప్పులు పెట్టి క్యూలు ఉన్నాయా లేవా? ఇప్పుడు బదనం చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే రాఘవరెడ్డి గారు హూందాగా చెప్పిండు, నేను బదనం చేయదలుచుకోలేదు, వచ్చేది వస్తున్నది, కానీ ఈ ఎరువు సమన్వయ లోపం కనపడుతుంది నాకు. రెండోది, ఎందుకు ఎవరు వృధాగా ఎరువు అని వేయరు, కానీ కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇది యూరియా వేస్తే పచ్చబడుతుంది ఉంటదోటి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎరువుల కొరత పెద్ద 2 కారణాలు. ఒకటేమో ఈ కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసి ఈ దొంగ ఫ్యాక్టరీలు తయారు చేస్తుంటాయి. కాంప్లెక్స్ ఎరువులలో అవేమో ఖరీదు ఎక్కువ. వాడి యూరియాను ఇప్పుడు మన ఉదాహరణకు సిలిండర్లు, గృహోపకరణ సిలిండర్కేమో మనకు 1000 రూపాయల నోట్ వస్తున్నది. అదే బయట కొంటే మార్కెట్ లో 1800 ఉంటుంది. ఏది మనకు మన కమర్షియల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూరియాను అక్రమంగా కొందరు అక్రమ వ్యాపారస్తులు తరలించి, అసలు సంగతి ఇక్కడ ఉన్నది, దీన్ని పట్టుకుంటారు. ఏం చేస్తున్నారు, కాంప్లెక్స్ ఎరువు తయారు చేస్తారు కదా. ఇప్పుడు డిఏపి, బిఎఫ్ తయారు, మిగతా మనకు పొటాషియం అన్ని చేసేసి దాన్ని కలిపి చేస్తుంటారు. అప్పుడు ఎందుకు కృత్రిమంగా కొరతకు యూరియా చాలా చీపు, ఇది తక్కువ దొరుకుతుంది, 1500 సబ్సిడీ దీని మీద. ఇది అలా కలుపుకొని వాళ్ళు చేస్తున్నాం. అసలు లెక్కకైతే ఎరువుల కంపెనీలు వేరే కొనుక్కొని ఆ కాంప్లెక్స్ ఎరువు రేట్ వేరే ఉంటుంది, యూరియా అంత తక్కువ ఉండదు. కాంప్లెక్స్ ఎరువు 2000-3000 ఉంటుంది కాంప్లెక్స్ ఎరువు రేట్. అక్కడ ఆ 2000కి అమ్ముకోవాలంటే యూరియా కాంపొనెంట్ కూడా ఉంటుంది అలా కాంప్లెక్స్ ఎరువులో. కనుక యూరియా కాంపొనెంట్ అలా కలుపుకోవడానికి నేను ఊళ్ళు తిరిగి చెప్తున్నాను.
వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన వ్యాపారస్తులు దీన్ని మోసం చేసి కాంప్లెక్స్ ఎరువు దాడి చేసి ఒకటి పంపుతున్నారు. రెండవది మన దేశంలో మన రాష్ట్రంలో చూడండి పాడి పరిశ్రమ పెద్దది కదా, మనం తాగే పాలని పాలే కావు. ఇవాళ యూరియా కలపకుండా పాలు వస్తారు, దానికి కూడా కొంత మండుతుంది, ఎక్కువ మండుతుంది. అంటే మీరు పురుగు రావాలంటే యూరియా కలుపుతారు, కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు, దానికి కొంత పోతుంది. మూడోది బ్లాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మనిషికి ఏముంటది అంటే గోదకేమో తిట్టేదానట, మనిషికి ఉంటే దాని అంటే తీరా. ఇప్పుడు మన ఇంట్లో యూరియా వస్తుంది అనుకో, ఇక నాకు మంచిగా కొడుకుంటే బంగారం ఇంట్లో ఉన్నట్టు అదనం మీద వేసుకోవచ్చు, అదనం మీద లేకపోతే మందు కష్టం కనుక ఉంచుకుంటాం. అట్లనే గోదకేమో తినుకుంటూ పోతేనే ఉంటుంది, తర్వాత ఏమో వేసుకుంటది. మనకు అట్లా ఉండదు, ఎంత ఉంటుంది బాగుందాం వదిలే పెట్టుకుందాం అనుకుంటాం మనుషులు. ఇవాళ ఏమైతే యూరియా కొత్త కృత్రిమ కొత్త కారణం దొరకదు అనుకుంటే అందరూ కూడా పెట్టుకుని శ్రీహరి యాదవ్ గారు చెప్పారు కదా, కూడా పెట్టుకుని బయట చేస్తాం, 2 బస్తాలు తింటుండని బిడ్డ అనుకుంటాం మనం. ఇన్ని కారణాలు. 5వ అసలు కారణం ఏంటంటే యూరియా మీద ఎంత సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అనేది వెంకటరెడ్డి గారి సూచన. అది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజలకు బహిరంగంగా తెలపాలి. ఇట్లా లెక్కలు చెప్తే ఎవడినట్టు తెలియదు. నేనేమంటున్నాను, జేబులకి పైసా పోతే తెలుస్తుంది. నేను ఇది కూడా చెప్తున్నా, రైతులకు కష్టమైనా సరే 1500 నుంచి సబ్సిడీ ఇస్తున్నాం కానీ 1800 యూరియా కొనుక్కోమనాలి. 1500 వెంటనే అకౌంట్ లేదు. ఇప్పుడు సిలిండర్ మనం కొనుక్కుంటే సబ్సిడీ వస్తుంది కదా, వెనక సబ్సిడీ వస్తుందా లేదా, అప్పుడు తెలుస్తుంది. కానీ ఏమైతుందంటే ఒక ప్రయోగం మేము గతంలో మన ఈ రైతు సంఘాల తరఫున ప్రయోగించాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం చేసాం. అది చాలా సక్సెస్ అయింది. తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మేము సేమ్ ఒక ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం అప్పుడు మన వీళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసామంటే ఫుల్ రేట్ కొనుక్కోవాలి. రెండోది ఏంటంటే ఇంకొక ప్రయోగం ఏంటంటే ఈ సబ్సిడీ ఏదైతే ఉన్నదో అందరికి తెలవాలంటే ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే సబ్సిడీ డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో పడాలి. నేను చెప్పే ప్రయోగం ఏమైందంటే ఇప్పుడు సబ్సిడీ ఎవరికి పోతుంది, ఈ 1500 రూపాయల సబ్సిడీ కంపెనీలకు పోతుంది. కోరమండలి నుంచి మొదలు పెడితే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలకు పోతాయి. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, చాలా పెద్ద కుమ్మకోండి సార్. ఏమంటే రైతులకు జమిలిగా ఓపిక మీద సంస్కారం కావాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఒక్క తణుకుతో ఆగింది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరైతే ఎరువులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే గొటాల కొట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత ఎరువు సప్లై అయిందని చెప్తున్నారు. కానీ దీన్నే యూరియాను బయట అమ్ముకుంటున్నారు. దాంతో ఏమైతుందంటే పెద్ద ఫార్మ్స్ వాటికి అమ్ముకుంటున్నారు. పెద్ద కంపెనీలకు యూరియా చాలా అవసరం అవుతుంది. కనుక యూరియా మన దగ్గర తయారు కాదు, చాలా వరకు విదేశానికి దిగుమతి చేసుకుంటాం, రేక్స్ దిగుమతి చేసుకుంటాం. అయితే నేను కాకినాడ పోర్టు దగ్గర మేము ఈ సర్వే చేసినాం కూడా. దీన్ని ఏమైంది, పోర్టు దగ్గరకు వచ్చిన ఎరువు ఊళ్ళకి చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు, బస్తాలకి పెద్ద మొత్తం కంటైనర్లు వస్తుంది యూరియా, బస్తాలకు గుర్తు రాదు. అది ఎందుకైతుంది అని ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక సంస్కరణ చేస్తే యూరియాలో అవుతుంది. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా కంపెనీకి సబ్సిడీ పోతుంది. కంపెనీ సబ్సిడీ పోతే ఏం చేస్తారంటే ఇంత మేము ఎరువు సప్లై చేసినప్పుడు సబ్సిడీ దొరికేస్తున్నాడు, ఎరువు ఉత్పత్తి ఉండదు, పంపిణీ ఉండదు. అక్కడ పెద్ద గొటాల జరుగుతుంది. దానికి పరిష్కారం ఏంటంటే తణుకులో చేసింది పరిష్కారం. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎరువు బస్తా మీద ఖచ్చితంగా రైతు పెడితే అరే ఇంత 1500 రూపాయలు మాకు సబ్సిడీ వస్తున్నది, 1800 పెట్టి కొంటున్నాం, 1500 రూపాయలు మాకు మళ్ళీ ఎంత వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఇంత పని చేస్తున్నారు అంటాం. ఒకటి. రెండోది చెప్తే పాలనలో ఇది జరుగుతుంది. రెండోది చెప్తున్నా. మూడోది ఏంటంటే ఇప్పుడు యూరియా మొత్తం కొరతకు సమన్వయ లోపం కనపడుతుంది. ఇద్దరి మధ్యన ఈ సమన్వయ లోపం పోయి ఎంత ఎరువు ఉంటే అంత సప్లై చేయరాదు. ఏమైతే బస్తా ఎక్కువ అవుతుంది, దాని ఏముంది. అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే ఈ బస్తాలు రవాణా తప్పించుకోవడానికి నానో యూరియా కూడా వచ్చింది. అది మంచిది అంటున్నాను. నానో యూరియా కూడా వచ్చింది. ఇప్పుడు అకాడమిక్ గా మాట్లాడుతున్నాం, ఇప్పుడుగా చాలా బాగా ఎవరు కూడా పార్టీల మీద విమర్శలు చేసుకుంటారు కనుక ముఖ్యంగా ఫోర్సైట్ టీవీకి నేను అభినందనలు ఏంటంటే రైతుల సమస్య తీసుకుంటారు, చాలా మంచిది. సుధాకర్ శర్మ గారు మీరు అడ్వైజరు, జమీల్ గారు మీరు ఒక యాంకర్, మీ ఇద్దరు కూడా నేను యాజమాన్యాన్ని ఒప్పుకుంటున్నా. నానో యూరియా గురించి ప్రచారం చేయాలంటే నానో యూరియా ఏంటంటే ఒక్క బస్తా 45 కిలోల బస్తా 60 లీటర్ సరిపోతుంది. మనం ఎందుకు ప్రచారం తీసుకున్నాం అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి రైతులకు కూడా. పాపం ఏంటంటే అరే స్ప్రే కొడితే బ్రూల్స్ వస్తాయి కానీ ఈ యూరియా ఎట్లా పోతుంది, ఏర్లలో వాడాలి కదా అనుకుంటాం. నాలంటే కూడా అనుకుంటాం. ఏర్ల ముందు టేస్ట్ ఏమైందంటే ఈ వేసుకుంటూ పోతుంటే ఒకరు ఎక్కువ వేసి ఒకరు తక్కువ వేసి, అందరి చేతులు అయితే ఒకటి ఉంటాయి కదా, ఓ చేయి పెద్దగా ఉంటే చేయి చిన్నగా ఉంటే ఓ దగ్గర ఎక్కువ పడుతుంది, ఓ దగ్గర తక్కువ పడుతుంది. అప్పుడు ఏమైందంటే యూరియా బస్తా రేషియో కలవదు. అదే ఇవాళ డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, డ్రోన్లు ఉన్నాయి. నేను పొద్దున రోజు 3 కిలోమీటర్ల పొలాల కొంటే నడుచుకుంటూ పోతా, మళ్ళీ ఆ 3 పోతా 3 వస్తా. రోజు చూస్తుంటే కదా నేనేమంటా అంటే డ్రోన్ టెక్నాలజీ వచ్చినాక ఈ యూరియాను ఎన్ని లీటర్లు నీళ్ళు కాదు పాడు కరెక్ట్ గా చేసి మీద చల్లుకుంటూ పోతే ఆటోమేటిక్ గా యూరియా వస్తుంది. యూరియా ఒకటే పరిష్కారం కాదు.
ఒకటి ఏం చేయాలంటే పశుసంపద పోయింది, కానీ ఉన్న ఎరువులు మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే మన సేంద్రియ ఎరువులు వాడుకునే ప్రయత్నం చేయాలి. రైతులు చైతన్యం చేసే క్రమంలో ఈ యూరియా మీద 1500 సబ్సిడీ ఇస్తున్నట్టు తెలవాలంటే డైరెక్ట్ రైతు జేబు నుంచి డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ డైరెక్ట్ రైతులకు వేయాలి. కొంచెం కష్టం. అట్లా ఆధార్ కార్డు పెట్టడం కారణం ఉన్నది. ఇప్పుడు దొంగ వ్యాపారస్తులు అరికట్టాలంటే ఆధార్ కార్డు లింక్ చేస్తేనే ఉంటది. ఎందుకంటే తప్పు కాదు, ఆధార్ కార్డు చేయాల్సింది, అన్నిటికీ చేయాల్సింది అంటున్నాడు. అప్పుడు ఏమైందంటే దొంగతనంగా అమ్ముకునే వీలు తక్కువ అవుతుంది అంటున్నాడు. కానీ అసలు సమస్య ఏంటంటే అందరూ శాఖాహారుడే, రొయ్యల గప్ప మాయమవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎరువు, నాకు అవసరమైంది ఎరువు. మరి ఎరువు ఇస్తారా అంటా కానీ నాకు ఇవన్నీ సమస్య నాకెందుకు కదా. అందుకనే కేంద్రము రాష్ట్రం ఈ 2 ప్రభుత్వాలు సమన్వయం చేసుకోండి. గత 10 ఏళ్ళుగా లేని ఎరువుల కొరత ఎందుకు వచ్చిందంటే దప్పికి బాయి దొడుకుంది గవర్నమెంట్. రాఘవరెడ్డి గారు అంటే మంచిగా ఉంటుండే. ఇది గవర్నమెంట్ కు అవగాహన లేదు, ఒక మంత్రులకు అవగాహన లేదు. తీరా టైంకి వచ్చినాక ఆలోచన చేస్తున్నారు, పట్టింపు లేదు, అవగాహనలే కాదు పట్టింపు లేదు. బహుశా రాఘవరెడ్డి గారు లైన్ లో ఉన్నారండి, వాళ్ళు వింటున్నారు, ఖచ్చితంగా వారు మాట్లాడతారు. పట్టింపు లేదు, అవగాహన లేదంట. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జర ముందు ఆలోచించి వచ్చే నెల ఎంత ఉంటుంది. మనం ఇంట్లో మనం బియ్యం బస్తా అయిపోతుంటే వచ్చే బస్తా తెచ్చుకుంటామా లేవా అనుకుంటాం, అట్లనే అయిపోయినా అనుకుంటామా. గ్యాస్ అయిపోతుంటే అరే అయిపోతుంది, ఇంకో సిలిండర్ ఉన్నది ఇది పెట్టా మరి ఇంకో ఖాళీ సిలిండర్ అనుకుంటామా అనుకోమా. ఇది అంతే అంటున్నాను. దయచేసి కేంద్రం పంపే క్రమంలో ఒకటి ఏమైతుందంటే మనకు రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ మొదలైంది కదా, మన దగ్గర మన ఇస్తే నష్టమైన ఉంది అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇది ఇంకో రాష్ట్రానికి మనం తెప్పించాం. గతంలో సివిల్ సప్లైస్ అట్లే ఉంటుండే, పంజాబ్ బియ్యం మనకు వస్తుండే, మన బియ్యం పంజాబ్ పోతుండే. ఈ రవాణా ఎందుకంటే ఇప్పుడు ఏం చేసింది తెలుసా, మొత్తం మన బియ్యం మనకే సప్లై చేస్తుంది. అప్పుడు ఈజీగా దుక్కుపోయి ఉండదు, రవాణా ఖర్చులు ఉండవు. ఇది కూడా నానో యూరియా పట్ల నానో ఎరువుల పట్ల అవసరం పట్ల ప్రజలకు మంచి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఒక మంచి పని కాంగ్రెస్ గవర్నమెంట్ అయిందంటే 3500 అంతకుముందు మొదలైంది, టిఆర్ఎస్ లో మొదలైంది. ఇది 3500 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ పెట్టి మన పెట్టి అది ఇంకా కొంచెం తగ్గించాలి. అంటే 3000 ఎకరాలకే ఒకరికి ఉండాలి. అప్పుడు ఏమంటే ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పించిన రైతులు నాకు వస్తాయి, నాకు కూడా మెసేజ్ వస్తాయి. అందరు సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇంకొక మాట వెంకటరెడ్డి గారు మీరు ప్రచారం చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కిసాన్ సమ్మాన్ యోజన పడాలంటే 11 అంకెల ఆధార్ కార్డు లాగానే ఫార్మర్ కార్డు ఇస్తున్నాం. నాకు రాని కార్డు నేను తీసుకున్నా అంటే ఇంటికి వచ్చి అంటే ఇంటి ఇల్లు తిరుగుని చెప్తున్నాను, మనం కూడా పోవాలి. లేకపోతే అది తంబు పెట్టాల్సి ఉన్నది, చాలా దానికి ఓటీపీ వస్తుంది, చాలా ప్రాసెస్ ఉన్నది. కనుక చేసుకొని 11 నెంబర్ల కార్డు తీసుకుంటే రేపు రైతుకు చాలా మేలు జరుగుతుంది. రేపు కిసాన్ సమ్మాన్ యోజన ఒకటే కాదు, రైతు ఫార్మర్ అంటే గుర్తింపు పొందే ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అందరికి ఎట్లా గుర్తింపు, ఈ ఫార్మర్ కార్డు అనేది అందరికి రైతులకు గుర్తింపు ప్రచారం చేద్దాం. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళని జంగారెడ్డి గారు కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే నేను అది అర్పణ చేయాలన్నాడు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ ఆయన బాధ్యత ఉంది. కనుక కేంద్రం నుంచి మంచి చెడు తెప్పించుకుందాం. ఈ రైతులకు ఈ ఆగస్టులో నెల కొరత రాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. కంపెనీల మోసాన్ని మనం బయట పెడతాం. డైరెక్ట్ గా రైతుకే సబ్సిడీ ఇవ్వాలి, రైతుకే ఓకే. జంగారెడ్డి గారు మీరు ఉన్నారండి? రాఘారెడ్డి గారు ఓకే రైట్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమన్వయ లోపం ఏదైతే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాస్తవమే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ కొరత ఎందుకు, ఈ కృత్రిమ కొరత అంటేనే మీరు ఒప్పుకుంటలేరా? కాకపోతే ఏమిటంటే మనం ఎరువుల షాపుల ముందర మాత్రం చెప్పులు మాత్రం చూస్తుంటుంది. అయితే ఈ విషయంలో మన మిత్రులు చాలా క్లియర్గా బండారామోహన్ గారు చెప్పారు. ఫార్మర్స్ యూనిక్ కార్డ్ ఒకవేళ చేస్తే, ఇంకోటి ఈరోజు ఈ సమన్వయ లోపంతో గిరిజన రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి కంక్లూడ్గా? జమీల్ గారు డెఫినెట్ గా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా యూనిక్ కార్డ్ స్టార్ట్ అయింది, కానీ రైతుల నుంచి కొంత స్పందన తక్కువైంది. డెఫినెట్ గా దాన్ని ప్రచారం చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా చేస్తాం. ఎందుకంటే అది ఉంటే సాయిల్ హెల్త్ కార్డు కానీ, లేకపోతే యూరియా సప్లై కానీ, లేకపోతే రేపొద్దున పెట్టుబడి సాయం కానీ, లేకపోతే ఇంకా రకరకాల బెనిఫిట్స్ దాని ఒక్కటే నంబర్ తోటి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక రేషన్ కార్డు, 1 రేషన్ కార్డు 1 నేషన్ ఎట్లనో, 1 GST 1 నేషన్ ఎట్లనో, అట్లాగే దీనికి కూడా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఒక నంబర్ క్లియర్ గా ఒక నంబర్ మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత విస్తీర్ణంలో పంట వేసారు, ఎంత అవసరం ఉంటుంది, ఎరువులు ఎంత అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా సమగ్రంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఎస్. రెండవది రైతులకు కావాల్సిన ఎరువులు ఏదైతే ఉన్నాయో ఈ యూరియా మీద బస్తాల మీదనే రాసి ఉంటది. ఎంత సబ్సిడీ ఇస్తున్నారు, ఎంత దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత,
బస్తాకు మనం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత అని చూస్తే ఒక 45 కిలోల బస్తా మీద 45 కిలోల బస్తా మీద 2,450 రూపాయలు రాసి ఉంటుంది. అని మనం రైతులకు అమ్మేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేసేది కానీ 266 రూపాయల 50 పైసలు మాత్రమే. అంటే దగ్గర 2,250 రూపాయలు 2,240 రూపాయలు రైతుకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది. అది 2 బస్తాలు వాడతారా, 3 బస్తాలు వాడతారా, 4 బస్తాలు వాడతారా పర్ ఎకర్ అనేది వాళ్ళు రైతులు కూడా కొంత తగ్గించుకోవాలి. డెఫినెట్ గా అది వేస్తా ఉంటే మన అదే ధాన్యం మనం కూడా తింటా ఉన్నాం కదా, అదే ధాన్యం తింటా ఉన్నాం. రోజు మనం ఆ ఎరువులు వేసిన ధాన్యం వస్తా ఉంది, అవే తినే అవకాశాలు ఉంటాయి. మన ఈవెన్ మన ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో అది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి మనకి. రెండో పాయింట్ ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళంటే ఎక్కువ యూరియా అయితే పంట రాదు, గౌసు పంట రాదు, ఇంకా పంట రాదు. ఆకురబ్బు వస్తుంది, ఆకురబ్బు పెరుగుతుంది తప్ప నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంత యూరియా వాడటోళ్ళు కాదు, దొరకపోయేది కూడా. మట్టితో పాటుగా మన ఇంట్లో ఉన్న పెంటతో పాటుగా ఒండ్రు మట్టి, చెర్లల్లో ఉన్న ఒండ్రు మట్టి ప్రతి ఎండాకాలం దాని తోలుటోళ్ళు ఇది మన పంటలకి. కానీ అట్లాంటిది మొత్తం ఏమి లేదు. ఇప్పుడు మొత్తం ఎంతసేపు ఉన్నా కూడా యూరియా మీద వాడుతా ఉన్నారు. యూరియా తక్కువ చేసి ఎరువు మన ఏదైతే సాగు మన ఈ పంట మన ఎరువులు మనం కృత్రిమంగా తయారు చేసుకొని వాటిని వాడితే రేపొద్దున పంట మంచిగా ఉంటది, మన ఆరోగ్యం బాగుంటది, ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. ఆర్గానిక్ కల్చర్ యాపాకు, తంగడాకు, ఇళ్లలో చేసుకునేది అదంతా మనం గతంలో చిన్నప్పుడు చూసినట్టయితే ఆర్గానిక్ ఫార్మింగ్ పోవాల్సిందిగా నేను రైతులు కోరుతా ఉన్నా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ దగ్గర 20,000 రూపాయలు పర్ ఎకర్కి ఇస్తా ఉంది. ఇప్పుడు కూడా మొత్తం లెక్క ఇస్తే ఒక చిన్న లెక్క చెప్తాను నేను. దాంట్లో ఒకటి యూరియా మీద చెప్పిన 2,240 రూపాయలు పర్ బ్యాగ్ వస్తా ఉంది. అది 2 బ్యాగులు వాడతారు, 3 బ్యాగులు, అది దగ్గర 6 నుంచి 8,000 రూపాయలు. డిఏపి 4,073 రూపాయలు ఉంటే 1,350 రూపాయలకే సప్లై చేస్తా ఉంది రైతులకి. తర్వాత నైట్రోజన్ తర్వాత పొటాషియం 3,291 రూపాయలు ఉంటే 1,470 రూపాయలు మాత్రమే సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం. పొటాషియం 2,654 ఉంటే 1,700 రూపాయలు మాత్రమే సప్లై చేసేది. ఇవన్నీ కలుపుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ దగ్గర 20,000 రూపాయలు పర్ ఎకర్కి ఇస్తా ఉంది. అది రైతులకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. దీని ద్వారా ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా నేను మనం చేసేది ఏంటంటే రైతులందరూ గమనించాలి వీటిని. దీంతో పాటుగా గుంట పెట్టుబడి సాయం 6,000 రూపాయలు వస్తుంది. 2 గుంటలు ఉందా, 100 ఎకరాలు ఉన్నాయా, 100 ఎకరాలు ఉందా, అది కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి 6,000 రూపాయలు 3 విడతలు ఇస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా నడుస్తా ఉన్నాయి 11 సంవత్సరాల నుండి. సో దీంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గానికి, తర్వాత బ్యూరోక్రాట్స్ కి, వీళ్ళకి ఆఫీసర్స్ కి కోఆర్డినేషన్ ఎక్కడో తగ్గుతా ఉంది. ఇక్కడే కాదు, చాలా సార్లు మాట్లాడాను నేను. చిన్న విషయం చెప్తాను. దీంట్లో మన 9,000 ఇది పంటపడి రైతు భరోసా 9 ఎకరాల్లో 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన చెప్పారు. సరే, యాసంగి కానీ వానకాలం కానీ దాన్ని ఎగ్గొట్టి ఈ 9,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పారు. దాంట్లో కూడా 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆచార మండలిలోనే 2 కోట్ల రూపాయలు బాకీ ఉంది ఇంకా రైతులకి. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు, ఎంతసేపు అండర్ ప్రాసెస్ అడుగుతున్నారు. నేను ఒక రైతు నాకు చెప్తే ఇమ్మీడియట్ గా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో 2-3 కూడా మాట్లాడినా, ఆయనతో కూడా మాట్లాడినా. ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక జియో రిలీజ్ చేసారు గవర్నమెంట్. జియో ఏం చెప్తుంది, సాగుకు యోగ్యమయ్యే భూములన్నిటి కూడా మేము ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఈయన చెప్పేది ఏంటంటే, సాగుకు యోగ్యమయ్యే భూములు సరే మంచినే ఉంటాయి, గుట్టలకి కొండలకి మీరు ఇవ్వకపోయినా పర్లేదు, సాగుకు యోగ్యమయ్యే భూములకు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ ఈయన ఏమని చెప్తున్నాడంటే, నేనన్నా సాగుకు యోగ్యం అయ్యే భూములకే మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇవ్వట్లేదు 2 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక మండలానికి అంటే ఆయన ఒక మాట చెప్పిండు. గత 7 సీజన్లల్లా లెక్క తీసిరట. అది ఎట్లా తీసారు లెక్క నాకు అర్థం కావట్లే. వాళ్ళ ఎంట్రీ సిస్టమ్ లో ఎంట్రీ చేసిరా, ఎవరు ఎంట్రీ చేశారు, ఆ సీజన్ లో ఎవరున్నారు? మరి 7 సీజన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా, అది కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేసి 7 సీజన్లలో
కంటిన్యూస్ గా పంట వేసిరా లేదా అది చూసిన తర్వాతనే అది లాస్ట్ సీజన్ లో లేకపోతే ఇప్పుడు కూడా వేయలేదట్లేక ఇప్పుడు వేసినా మొన్న వేసినా కూడా అది లెక్కకు రాదట. అది ఏమంటాడు, ఎందుకు అట్లా జీవో ఇట్లా మెన్షన్ చేస్తున్నారు అంటే అది పాలసీ డిసిజన్, మంత్రి గారు తీసుకున్న డిసిజన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు కావాల్సింటే నా దగ్గర టోటల్ గా ఆ కాన్వర్జేషన్ అదంతా కూడా నా దగ్గర ఉంది వాట్సాప్ లో ఇప్పుడు కూడా. అంటే ఎంత మంది రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు చూడండి. పాలసీ డిసిషన్ ఎక్కడ ఎవరైతే ఎట్లా తీసుకుంటారండి నాకు అర్థం కాదు. పాలసీ డిసిషన్ అంటే జీవో రూపంగా ఉండాలి, జీవో మెన్షన్ చేయాలి. జీవోలో కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా నోటిపాటు తోటి 7 సీజన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ నేను కొన్నా, ఎకరం కొన్నా, ఇక్కడ సాగు చేసినాను, నాకు ఇవ్వరా మరి? నాకు ఇవ్వరా వీళ్ళు? ఇదే జరుగుతా ఉంది అంతా కూడా. మీరు చెప్పిన ఒక ఫ్యాక్ట్ చెప్తాను అదనంగా. మీరు చెప్పిన దానికి ఈ పాలసీ డిసిషన్ ఏమైందంటే రైతు భరోసా చాలా పెద్ద ఎత్తున మోసం అవుతుంది. ఊరు పక్కన ఉన్న భూములు ఉంటాయా, ఇల్లు కనపడుతుంటాయి, గూగుల్ మ్యాప్ పెట్టిండ్రట, ఊరు పక్కన భూములు అన్నిటికీ తీసేసిండ్రు. ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లాలో కొన్ని మండలానికి పోయింది, మొత్తం ₹1 ఎక్కువ కొట్టిండ్రు. మంది గ్రామాలలో కూడా ఊరు పక్కన భూములు ఉంటాయి, ఊరు ఇంటి వెనుక ఉన్న భూమి సాగు చేసుకుంటాడు, తాయిదోలు లేకుంటే ఏదో కూరగాయలు పెడతారు. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో వరి పంట తక్కువ కదా, ఓ పంట ఖాళీ ఉంటది నిజంగా. ఇప్పుడు వర్షాకాలం పంటలు పండిస్తాం, తోటలలో ఉంటాయి, కానీ మరి ఎండాకాలం అయితే ఎండిపోయి ఉంటది. ఎండాకాలం ఫోటో తీసుకొని ఊరు పక్కన ఉంది అది ఏం చేస్తలేదని చెప్పి అట్లా కూడా ఎగబెట్టిండ్రు. ఒక గుట్టలకు రాళ్లకు రియల్ ఎస్టేట్ కు ఎవరో దాంట్లో ఆనాడు టీఆర్ఎస్ అంటూ ఇప్పుడు కూడా అంటున్నాం. కానీ ఇది కాకుండా అదనంగా 10 లక్షల ఎకరాలకు ఈ పేరు మీద ఎగ్గొట్టింది. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, బాబట్టి కూడా 10 లక్షల ఎకరాలకు ఎగ్గొట్టిండ్రు. ఓకే రైట్. ఇదే విషయంపై కంక్లూడ్ గా జమీల్ గారు రిక్వెస్ట్, జమీల్ గారు మళ్ళొక్కసారి దీని మీద మీరు డిబేట్ పెట్టండి, కొంచెం క్లారిటీ రావాలి, రైతులు కూడా క్లారిటీ. ఈ రోజు డిబేట్ పెట్టిన తర్వాత దాంట్లో నాకు కూడా ఆలోచిస్తున్నా ఏంటంటే ఇది డిబేట్ కొనసాగించాలి. కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఆ జీవోలు కూడా చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడ నా దగ్గర డేటా కూడా ఉంది. ఎందుకు ఎగ్గొడతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టారు, దీన్ని కూడా అట్లా ఎగ్గొడతా ఉన్నారు మళ్ళీ కూడా వీళ్ళు. ఇది ఎంత కోఆర్డినేషన్ లేకనే, కోఆర్డినేషన్ లేక మంత్రి పట్టించుకోక, ప్రభుత్వాలు పట్టించుకోకనే ఎంత కూడా నడుస్తా ఉంది. బ్యూరోక్రాట్లు పట్టించుకోవట్లేదు, వాళ్ళు అడిగినా కూడా చెప్పట్లేదు ఏమి. అట్లాంటిది రైతులకు కూడా తెలియాలి. రైతులు మోసం చేసేది మాత్రం డెఫినెట్ గా మరి ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు వీళ్ళు. రైట్ సార్, ఖచ్చితంగా ఈ విషయంపై మరొకసారి డిబేట్ కూడా పెట్టడానికి పోర్టల్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నది, అది ఖచ్చితంగా చేస్తాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో మనం చూసాము కంపోజ్ ప్లాంట్స్ ఉంటాయి మన దగ్గర. ఆ కంపోజ్ ప్లాంట్స్ ద్వారా మనం ఏదైతే ఉన్నదో యూరియా కొరత కాకుండా కొంచెం మన ఇళ్లలో సేంద్రియ ఎరువులకు సంబంధించింది మనం చాలా సహాయపడేది. ఈరోజు అన్ని మూతపడ్డాయి, దాంట్లో సబ్సిడీలు ఇచ్చారు, పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, కానీ ఈరోజు అన్ని మూతపడ్డాయి. ఈ విషయంలో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి మనం కూడా కొంచెం దాంట్లో కారకులు అనుకుంటున్నారా, లేకపోతే దీన్ని మన ప్రభుత్వాలే కారకులు అనుకుంటారా? మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి కంక్లూడ్ గా? అన్న జమీల్ భాయ్, రామ్మోహన్ సార్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నా. గత 20 నెలలుగా పశుపోషణకు సంబంధించి పాడి పంటకు, పశుపోషణకు, వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అది. దాని ఎరువుల వల్ల కూడా యూరియా వాడకం తక్కువ జరిగేది. ఈ 20 నెలల్లో నిన్న కాక మొన్న పశుగ్రామాభివృద్ధి సంస్థ వాళ్ళు, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వే చేశారన్న. ఈ గత 20 నెలల కాలంలోనే 40% సన్నజీవాలు తగ్గిపోయినాయి అన్న. గొర్రెలు, మేకలు, అదే విధంగా పాడికి సంబంధించి 25%. ఈ సన్నజీవాలు అంటాం గొర్రె మేకల్ని, వీటి ద్వారా కూడా ఎరువు చాలా వరకు మనకు వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలలో ఎరువు కొరత తీర్చేది ఇది. దీనివల్ల కూడా యూరియా వాడకం తగ్గేది. గత 20 నెలల కాలం మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రణాళిక లేనితనము, ఒక లోపభూయిష్టమైనటువంటి వ్యవసాయ విధానము, పాలనా యంత్రాంగాన్ని గాలికి వదిలేసి 2 విడతలుగా రైతు భరోసా ఇవ్వకపోవడము, వీటన్నిటి నేపథ్యము ఇప్పుడు వెంటనే అందరు పంట గతంలో కొంత వదిలిన ప్రాంతాన్ని, గతంలో సాగుయోగ్యంగా భూమిని కూడా ఇప్పుడు సాగులోకి తీసుకొచ్చారు. దానికి తోడు గతంలో దొరికిన ఎరువు మొత్తం ఇవాళ సేంద్రియ ఎరువు మొత్తమే దొరకకుండా అయింది. ఎందుకు? పాడి పశువులు కానీ, మా మిగతా సంబంధించినటువంటి జీవాలు అంటే గొర్రెలు, మేకలు జీవాలు అంటాం, జీవాలు కానీ పాడి పశువులు కానీ కొరత ఈ 20 నెలల కాలంలో 25% పాడి పశువులు పోయినాయి, 40 to 45% గొర్రె మేకలు పోయినాయి. ఇది రేపు రానున్న ప్రమాణానికి ఇది సంకేతాలు. ఇవి గ్రామీణ ప్రాంత వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను, పశుపోషణని వీటన్నిటి కూడా దివాలా తీస్తున్నారు. ఒక ప్రణాళిక లోపంతో పాలనను గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని, వ్యవసాయ సంక్షేమాన్ని, పశుపోషణని, పాడి పంటని అన్నింటినీ గాలికి వదిలేసి పదవుల పండారంలో అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి విధానానికి ఇచ్చినటువంటి ప్రియారిటీలోనే, వీళ్ళ పాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రియారిటీలోనే
వ్యవసాయము, పశుపోషణ, పాడి పరిశ్రమ లేకపోవడం అనేది ప్రధాన కారణం. ఇది తాత్కాలిక కృత్రిమ కొరతగా చూడొద్దు. దీన్ని మొత్తంగానే వీళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానంగా ఒక ప్రణాళికబద్ధం లేనితనంలోంచి కనీస పాలన అధికారులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ విస్తరణాధికారులు రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా వ్యవసాయ విస్తరణాధికారుల సంఖ్య పెంచి మరింత రైతులకు వాళ్ళని దగ్గర చేసి మనం ఎక్కడైనా చెప్పినట్టుగా ఒక రైతు కార్డు ఇచ్చి ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది, ఏం పంట వేస్తున్నాడు, ఏం అవసరం ఉంటుంది, విత్తనం ఏం అవసరం ఉంటుంది, ఎరువు ఏం అవసరం ఉంటుంది, పురుగుల మందులు ఏం అవసరం ఉంటాయి, ఇవన్నీ ఒక లెక్కకు తీసుకురావాలి. ఇదంతా చేయాలంటే ఒక మంచి పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉండాలి. ఆ యంత్రాంగం మీద పాలకులు కూడా చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా సరే వీటన్నిటి పట్ల ఒక పర్యవేక్షణ లోపం ఉంది, ప్రణాళిక లోపం ఉంది. వీటన్నిటి కూడా సమన్వయం చేసి గ్రామీణ ప్రాంతంలో రామ్మోహన్ సార్ చెప్పాడు ఇది శాశ్వత పరిష్కారం చూడాలంటే ఒకటే, ఇప్పటికైనా పాడి పంటల్ని, పశుపోషణని గ్రామీణ ప్రాంతంలో విరివిగా పెంచాలి. విరివిగా పెంచడం వల్ల మాత్రమే అట్లే సేంద్రియ ఎరువులకు సంబంధించి యాపాకు కానీ, కానుగాకు కానీ, తంగడకు కానీ ఖచ్చితంగా వాటిని వాడాలి. వాడకపోతే భవిష్యత్తులో తను చెప్పినట్టుగా మొత్తం సౌడు భూములుగా మారి మొత్తం భూసారం దెబ్బతిని మనం కాలుష్య కాసారం అవుతుంది. వ్యవసాయ భూములు, రైతాంగం అంతా కూడా మనం దినేది రసాయనం ఇటీవల చూస్తున్నారు మీరు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అది ఎక్కడో ఎవరికో వచ్చే రోగం, ఇవాళ దానికి విపరీతంగా పెరుగుతున్నది. వీటన్నిటి కూడా పాలకులు లేమి కాదు, పాలకుల చిత్తశుద్ధి లోపం ఉంది. పాలకులకు సంబంధించి చిత్తశుద్ధి లోపం ఉంది. ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పాలకులకు ఉంది. ప్రజాస్వామ్యం అందరికి కూడా ఉంది. మనందరం కూడా బాధ్యతలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్యమైనటువంటి తెలంగాణని. శ్రీహరి యాదవ్ గారు, మీ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమయం లేదు కాబట్టి, శ్రీహరి యాదవ్ గారు ఒక సమయం లేదు కాబట్టి ఈ రోజు ఈ అర్ధాంతరంగానే ఈ చర్చ ముగిస్తున్నట్టుగా మనం ఇది చేసుకుందాం. దీనికి సంబంధించిన ఫాలో అప్ లో సెకండ్ లో మాట్లాడినప్పుడు వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని ఆధారాలతో సహా ఎలా చేస్తే మన సూచనలు ఏదైతే మన బండారు రామ్మోహన్ గారు ఇచ్చారో ఆ సూచనలకు సంబంధించి ఇంకా విశ్లేషంగా ఇంకా కొంచెం అంటే వైడ్గా వారందరినీ ప్రజలకు, రైతులకు చేర్చే విధంగా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు జంగారెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ వెళ్తున్నారని చెప్పారు. అందుకోసమే వారు సరైన పద్ధతిలో ఇంకా స్పందించలేకపోయారు. కాబట్టి ప్రజలకు, ప్రేక్షకులకు ఈరోజు ఫోర్ సైజ్ టీవీ విన్నవిస్తుంది ఏంటంటే సమయం లేదు కాబట్టి మరొకసారి మీ ముందుకు ఇదే ప్యానల్తో మీ ముందుకు ఇదే విషయంపై, ఇదే అంశంపై మరొకసారి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరందరికీ తెలియడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు, ఈరోజు డిబేట్ జరిగిన ఏదైతే విషయం ఉన్నదో వ్యవసాయానికి మనం అన్నపూర్ణగా చెప్పబడే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అన్నపూర్ణగా రైతాంగానికి ఎంతైతే నష్టం కలుగుతుందో, ఇంకా నష్టానికి సంబంధించిన ఎన్ని వ్యాధులు కూడా మనకు రాబోతున్నాయో ప్రతి ఒక్కరు కులంకుశంగా ప్రతి ఒక్కరు విషయం, ప్రతి ఒక్కరు ఈరోజు అందరు రైతు బిడ్డలే. వెంకటరెడ్డి గారు కానివ్వండి, రహమాన్ గారు కానివ్వండి, లేకపోతే శ్రీహరి యాదవ్ గారు కానివ్వండి, జంగారెడ్డి గారు, ప్రతి ఒక్కరు. మీరు రైతు బిడ్డలు కాకపోవచ్చు కానీ నా ఉన్న ప్యానెల్స్లో మాత్రం అందరు రైతు బిడ్డలే. ప్రతి ఒక్కరికి రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుసు. కాబట్టి మీరు దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు, రేపు రాబోయే కానీ ఆశ్వాసం ఎట్లా కల్పిస్తారో చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం మనం అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా కొనసాగింది. అలాగే డాక్టర్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక సీక్వెల్ అనేది దీనికి చాలా అవసరం. ఎందువల్ల అంటే ఇది చాలా ఒక వైడర్ ఫ్రేమ్వర్క్లో మనం ఆలోచన చేయాలి. కాబట్టి తప్పక మనం ఇదే వేదికలో మనం అందరూ కూడా కలుసుకొని రైతు సమస్యలు నిజంగా ప్రతి ఒక్కరు చెప్పిన అభిప్రాయాలు కూడా చాలా బాగున్నాయి. మా ఆప్తమిత్రులు బండారు రామ్మోహన్ గారు ఎంత అద్భుతంగా ఈరోజు ఎన్ని విషయాలు తెలియజేశారంటే, ముఖ్యంగా నానో ఫర్టిలైజర్ గురించి వారు చెప్పిన అంశం చాలా అది ఆలోచింపజేస్తోంది. అలాగే వారు అనేక అంశాలు చెప్పారు. అంటే మనకు సంప్రదాయ పద్ధతులు ఎలా ఉన్నాయి, అలాగే సేంద్రియ ఎరువులు ఎలా ఉన్నాయి, వాటి వినియోగం ఎలా ఉంది, అలాగే రైతుకు రావాల్సినటువంటి విషయంలో కూడా ఎలాంటి ఒక ప్రణాళిక మనం అందరూ కూడా కలిగించుకోవాలనే విషయం కూడా చెప్పారు. అలాగే శ్రీహరి యాదవ్ గారు కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా వ్యవసాయం అనేటువంటిది అనిమల్ హస్బెండరీ అంటాం కదా, ఆ పశు పోషణ, ఆ పశు సంబంధమైనటువంటి పశువర్ధకమైనటువంటి అంశానికి మిళితమై ఉంటుంది. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అనేవి దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. వాటిని ఎప్పుడైతే మనం విడదీసి చూస్తామో అది ఒక గొప్ప కెటాస్ట్రోఫ్గా మిగిలిపోతుంది. కాబట్టి అది చాలా అద్భుతమైన సూచనగా నేను భావిస్తున్నాను. అలాగే మనకు జంగారెడ్డి గారు కూడా ముఖ్యంగా మీరు చెప్పారు, అందరూ రైతు బిడ్డలు ముఖ్యంగా మన వేదికకు ఇక్కడ చర్చా కార్యక్రమానికి రావడం అనేది చాలా పెద్ద విశేషం. ఈ విధంగానే మనం రైతు సమస్యల్ని కూలంకుషంగా ఇన్డెప్త్గా మనం ఆలోచన చేసి
ఒక ప్రణాళికను కనుక తయారు చేసుకోగలిగితే తెలంగాణను ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చుకునేటువంటి అవకాశం ఉందని భావిస్తూ అందరికీ మరీ అభినందనలు తెలియజేస్తాను. Right, sir. You have give assurance to that. Just we are going to carry another episode on the same subject. You have to give assurance from your side as a chief advisor. డెఫినెట్లీ జమీల్జీ, నిజంగా మనం ఇంకొకసారి కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించేటువంటి ప్రయత్నం తప్పక చేద్దాం. ఎందువల్ల అంటే మనకు విలువైన సమాచారం వస్తోంది. ఇందులో మాట్లాడిన ప్రతి వక్త కూడా వారి ఆలోచనలు చాలా అద్భుతంగా మనకి ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి మరింత మనం ఈ సమాచారాన్ని తీసుకొని ప్రజలకు చేరువగా చేద్దాం. ముఖ్యంగా రైతుల్ని మనం బ్రతికించుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు పాల్గొన్నందుకు పి వెంకటరెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, శ్రీహరి యాదవ్ గారికి, జంగా రాఘవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.